హలో బ్యూటిఫుల్ పీపుల్. సో ఇదైతే పచ్చడి ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరైతే పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ షార్ట్ చూడలేదో అది నేను నా ప్రొఫైల్ కిందే వీడియో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినా మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మేము ఫస్ట్ 20 కాయలకి పెడుతున్నాము. ఆ ఏదైతే డబ్బా ఉందో ఆ డబ్బా వచ్చేసి 500 గ్రామ్స్ అనమాట. ఆ డబ్బాతో డబ్బాన్నర కారం మరియు డబ్బా ఆవపిండి వేస్తున్నాము. ఫస్ట్ ఇందాక డబ్బాన్నర కారం అన్నా కదా, చూడండి ఇంకో హాఫ్ డబ్బా కూడా కారం వేసేసాము. దీని తర్వాత కొంచెం ఎల్లుల్లిపాయ పేస్ట్. ఇది వచ్చేసి ఏం లేదు, జస్ట్ ఎల్లుల్లిపాయలని మిక్సీ వేసేయడమే అనమాట. దీన్ని కొంచెం వేస్తాం ఎందుకంటే మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా బాగుంటుంది, అందుకే ఇది వేస్తున్నాం అనమాట. దీని తర్వాత హాఫ్ డబ్బా అంటే 250 గ్రామ్స్ సో ఇదే ప్రాసెస్ని అన్ని కాయలకి రిపీట్ చేసాము. ఇలా కారం అద్దితాన్ని పక్కన బకెట్లో వేసుకోవడం, అలా మొత్తం 20 కాయలకి సేమ్ ప్రాసెస్ చేసామన్నమాట. ఆ తర్వాత లాస్ట్లో మొత్తం అంతా ఊర్చి దాంట్లో వేసి 2 ప్యాకెట్స్లో సెకండ్ ప్యాకెట్లో హాఫ్ ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా వేసి మంచిగా కలుపుకున్నాం అనమాట. సో మూత పెట్టేసి 3వ రోజు తీసి చూద్దాం. ఆ రోజు మంచిగా బాగుంటుంది. ఇంకా సో ఏదైతే బేషన్ ఉందో ఆ బేషన్లో కొంచెం అన్నం వేసి నెయ్యి వేసి ఆ బేషన్ అంతా ఊడ్చి తింటే చాలా బాగుంది. మేమైతే అది తిన్నాం. ఇక్కడ కొంచెం మాడిపోయింది, ఇట్స్ క్వైట్ నార్మల్, అందరి ఇళ్ళల్లో మాడిపోద్ది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ షాట్. బాయ్.